నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. భారతదేశంతో పాటు మరికొన్ని దేశాలని ఇరాన్ అయితే మిత్ర దేశాలుగా భావించి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి నౌకల్ని ప్రయాణించడానికి అనుమతిస్తున్నట్టు మరి తెలుస్తుంది. మరి దీంతో భారతదేశంలో మరి గ్యాస్ కష్టాలు తప్పినట్టేనా? సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మధ్యలో కొంత మనకి నౌకలు పంపించారు గ్యాస్ అని చెప్పేసి మనము మాట్లాడుకున్నాం, 2 నౌకల్ని రిలీజ్ చేసి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇరాన్ చెప్పడం జరిగింది, భారతదేశంతో పాటు మరికొన్ని దేశాలు మిత్ర దేశాలుగా భావిస్తున్నాం, సో మేము నౌకలు ప్రయాణించడానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పింది. దీంతో ఇప్పటివరకు మనం అంటే కొంత ఏదైతే స్కేర్సిటీ ఉందో గ్యాస్కి, ఇప్పటి నుంచి మళ్ళీ నార్మల్ అయిపోతుందా, గ్యాస్ కష్టాలు లేకుండా అయిపోతుందా, మరి ఎట్లా అంటారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇరాన్ మీద దాడి చేస్తున్నటువంటి అమెరికా కాన్షియస్గా ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీల మీద కానీ అలాంటి చమురు ఉత్పత్తి కేంద్రాల మీద దాడులు నిర్వహించడం లేదు అనేది ప్రపంచానికి అర్థమైంది. అంటే చమురు నిల్వలు ఉన్నాయి, కృత్రిమంగా బయట ధరలు విపరీతంగా పెరిగినాయి, క్రూడ్ ఆయిల్ ధరలు అయితే బీభత్స స్థాయికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా వాళ్ళు తక్కువ డిస్కౌంట్తో అమ్మకానికి పెట్టేశారు. ఏది ఆ జలసంధి ద్వారా బయటకు పంపించడానికి వాళ్ళకి మాత్రమే హక్కులు ఉన్నాయి కాబట్టి ఆ హక్కుల్ని వినియోగించుకుని వాళ్ళు బయటకు పంపిస్తున్నారు, అమ్ముతున్నారు తక్కువ డిస్కౌంట్. ఇదివరకు ఉన్న డిస్కౌంట్తో పోలిస్తే తక్కువ డిస్కౌంట్కి అమ్మటం ద్వారా వాళ్ళు మంచి ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. ఇరాన్ బిజినెస్ బాగానే జరుగుతోంది. అయితే వాళ్ళు ఇప్పుడు భారతదేశంతో ఉన్నటువంటి రిలేషన్స్ రీత్యా వీళ్ళు మిత్రదేశంగా ప్రకటిస్తే అనేది మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అమెరికా అక్కడ కొన్ని సడలింపులు ఇచ్చింది. సడలింపులు ఇచ్చి వాళ్ళు వ్యాపార లావాదేవీలు నిర్వహించవచ్చు అని ప్రకటించింది. ఈ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, తెచ్చుకోవచ్చు, వెళ్ళి మాట్లాడుకుని అక్కడి నుంచి గ్యాస్ నిల్వలు తెచ్చుకోవచ్చు, అలాగే చమురు కూడా తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. అయితే తరచూ ఇజ్రాయిల్ భజన చేసేటువంటి భారత ప్రధాని వ్యవహార శైలి పట్ల వాళ్ళకు ఒక నిర్లిప్తత ఉన్నమాట వాస్తవమే ఇరాన్లో. కాబట్టి ఆ నిర్లిప్తతను పోగొట్టే ప్రయత్నం ఏదైనా చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, రిలేషన్స్ స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది దౌత్య నిపుణులు చెప్తున్నటువంటి వ్యవహారం. అయితే వీళ్ళు ఏంటంటే భారతదేశం వరకు వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇస్లామోఫోబియాని రెచ్చగొట్టడం అనేది ఒక ప్రోగ్రామ్గా నడుపుతున్నారు చాలా కాలంగా. ఇది కంటగింపుగా ఉంది వాళ్ళకి. ఈ ఇస్లామోఫోబియాలో భాగంగానే ఇజ్రాయెల్ భజన చేస్తాడు ఈయన నరేంద్ర మోడీ గారు. ఈ యుద్ధానికి ప్రారంభమే ఆయన అక్కడికి వెళ్ళి పర్యటించి వచ్చాడు. కాబట్టి వీటి మీద తీవ్రమైన క్రిటిసిజం ఉంది. ఇప్పుడు మారిన పరిస్థితులు వీటి రీత్యా అంటే ఇక్కడ ఎప్పుడైతే యుద్ధం వలన స్టాగ్నేట్ అయిందో బయట ఉన్నటువంటి చమురు నిల్వల ధరలు విపరీతంగా పెంచేశారు. ఇప్పుడు రష్యా నుంచో మరో చోట నుంచో తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు, ఆ ధరలు చెల్లించి వాళ్ళు చెప్తున్నటువంటి రేట్లు చెల్లించి. సో ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం మెరుగుపడింది. గత వారంలో లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా అమెరికా సడలింపు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు చొరవ చేసి మళ్ళీ స్టాక్స్ తెప్పించుకొని నిల్వ చేస్తే జనాలకి మీరు అన్నట్టుగా ఈ సఫరింగ్ నుంచి కొంతవరకు బయటపడే ఛాన్స్ అయితే ఉంది. కానీ మన వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తే ఓకే, కానీ చేయకపోతే జనాలు క్షమించే పరిస్థితుల్లో లేరు. సమాచారం అనేది ప్రభుత్వం చెప్పే సమాచారం మాత్రమే వినే మూడ్లో జనం లేరు. అనేక పద్ధతుల్లో సమాచారం సేకరిస్తున్నారు జనాలు. ఈ సేకరించి విశ్లేషణ జరుపుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ వ్యవహార శైలి మీద గనక చిరాకు మొదలైతే ఈ సందర్భంగా రెండో వైపు రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు. రేపు మే 1వ తారీఖు నుంచి లాక్డౌను అని కూడా చాలామంది మాట్లాడేస్తున్నారు. ఎందుకు లాక్డౌన్ అంటే బయటకు రాలేని పరిస్థితి అని కాదు, బయటకు వచ్చే కండిషన్స్ లేవు అని. అంటే ఎవరి దగ్గర వెహికల్స్లో పెట్రోల్ ఉండదు, పెట్రోల్ లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్స్ వేసుకుని తిరుగుతారు, కానీ ఎలక్ట్రిసిటీ మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి క్రమంగా అన్ని వ్యవస్థలు నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయి మనుషులు ఇళ్లల్లో ఉండిపోయి నెమ్మదిగా
గృహాల్లోనే ఎవరికి వాళ్ళు చనిపోతారు అన్న లెవెల్ నేరేటివ్ దాకా తీసుకెళ్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలు కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, అసలు నరేంద్ర మోదీ గారు ఇలాంటివి చెప్పకుండా ఉంటే ఈరోజు బంకులలో ఇంత అనము ఇలా ఉండేది కాదు, ఇలా అయ్యేది కాదు. ఒక్కొక్కరు ఏంటంటే పెద్ద పెద్ద క్యాన్స్ తీసుకొచ్చి మరి ఏదో అయిపోతున్నట్టుగా చేస్తున్నారు. మనం పానిక్ సిచ్యుయేషన్, పానిక్ అవటం అనేది ఒక కల్చర్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి రేపు ఉదయం పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది అని గనక ఎక్కడైనా పుకారు వస్తే ఆ రోజు రాత్రికి ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర వేలాది వాహనాలు మోహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అసలు పెట్రోలే దొరకదు, అక్కడ నుంచి ట్రక్కులు ఆగిపోయినాయట, అక్కడ నుంచి నౌకలు ఆగిపోయినాయట, మధ్యలో బాంబింగ్ జరిగిందట, 2-3 నౌకలు పేలిపోయాయి, మనకి రావడానికి కనీసం 5-6 నెలలు పడుతుంది ఉన్న స్టాకు అంటే గనక ప్రతి ఒక్కళ్ళు ఒక 3 నెలలకు సరిపడా పెట్రోల్ తెచ్చి ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఎగబడ్డారు. గత 2 రోజుల నుంచి ఇప్పటికీ నడుస్తోంది పెట్రోల్ బంకుల దగ్గర ఒత్తిడి. అంటే కొన్ని బంకుల్లో రిలాక్స్డ్గానే ఉంది. పర్టికులర్గా డొమెస్టిక్ కస్టమర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాల్లో దాడులు జరుగుతున్నాయి. ఇది ఇబ్బందికరం. ఇది ప్యానిక్ అయిపోయి వాంటెడ్గా చేస్తోంది. అలాగే ఒక 10 days గ్యాప్లో గ్యాస్ సరఫరా జరుగుతోంది. అంటే 18వ తారీఖు బుక్ చేసుకున్న వాళ్ళకి నిన్న వచ్చింది. ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ అసలు ఏమీ లేదు, పరిస్థితి దొరకటం లేదు, గ్యాసులు లేవు, ఏమీ లేవు అని చెప్పి ఈ బ్లాక్ సిలిండర్లు అమ్మేటువంటి బిజినెస్ ఒకటి ఉంది. వీళ్ళందరికీ రెక్కలు వచ్చినాయి. మొన్నటిదాకా చచ్చిపోయారు వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళకి రెక్కలు వచ్చి వాళ్ళు ఆల్రెడీ ఇళ్లల్లో పెట్టేసుకున్నటువంటి సిలిండర్లని 1000 రూపాయల చొప్పున అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అంటే కమర్షియల్ అంటే ఇది హోటల్స్లలో దీనికి వాడేది మాత్రం 7,000 అంట సార్. 7,000 అంటే డొమెస్టిక్ది 1000 రూపాయలు అంటే ఇళ్ల దగ్గర వాళ్ళు అమ్మేది. ఇళ్ల దగ్గర కొంతమందికి ఇంట్లోనే ఒక 3-4 కనెక్షన్స్ ఉంటాయి. అవును సార్. ఈ 3-4 కనెక్షన్స్ ఇండివిజువల్ పేర్లతో ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి 2 సిలిండర్లు ఉంటాయి. వాళ్ళు 1 సిలిండర్ వాడతారు. కానీ ఇంట్లో 1/2 డజన్ సిలిండర్లు ఉంటాయి. ఒక 2 సిలిండర్లు ఎక్సెస్ పెట్టుకుని 4 సిలిండర్లు 4,000 రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు బయట. ఇది ఒక వ్యాపారం నడుస్తోంది. దీంతో పాటు ఈ కమర్షియల్ గ్యాస్ని కొంతమంది డీలర్లే బ్లాక్ చేసి వాళ్ళు అమ్మిస్తున్నారు. అంటే గతంలో సినిమా హాళ్ళ దగ్గర చూసేవాళ్ళం మనం. సినిమా థియేటర్ యాజమాన్యమే టికెట్లు హోల్డ్ చేసి జనాలు కొట్టుకునే పరిస్థితి కనిపిస్తున్న టైంలో వీటిని వాళ్ళ స్టాఫ్తోనే బయటకు పంపించి టికెట్లని 10 రూపాయల టికెట్ని 100 రూపాయలకి అమ్మించిన సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. అంటే 2 రూపాయల 30 పైసలు బాల్కనీ టికెట్ ఉంటే 100 రూపాయలకి అమ్మిన చరిత్ర ఉంది మన దగ్గర. చాణక్య చంద్రగుప్త అనే సినిమాకి తిరుపతిలో 2 రూపాయల 30 పైసల టికెట్ను 100 రూపాయలకి అమ్మారు. ఏది వాళ్ళిద్దరూ కలిసి నటించారు అనే క్రేజ్తో జనాలు ఎగబడతారు కాబట్టి ఎగబడిన వాళ్ళ దగ్గర సొమ్ము చేసుకున్నారు. ఇది అదే గొడవ. ఈ సిలిండర్లు బ్లాక్ చేసి 7,000 రూపాయలకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు. ఎప్పుడైతే 7,000కి కొన్నాడో వీడు డెలివరీ చేసే సరుకుని ఒరిజినల్ రేట్లకు ఇవ్వలేరు. చాలా హోటళ్ళ దగ్గర బోర్డులు పెట్టారు. యుద్ధ కారణం చేత గ్యాస్ కొరత వలన మీరు తినేటువంటి ప్రతి వస్తువు మీద 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది అని చాలా హోటళ్ళలో బోర్డులు పెట్టేశారు. కొన్ని రెస్టారెంట్స్లో 20 రూపాయలు 30 రూపాయలు పెంచి అమ్ముతున్న సందర్భం కూడా ఉంది. ఈ పరిణామం ఎలా తీసుకెళ్తున్నారంటే వీళ్ళు ప్రతి ఒక్క వస్తువు రేటు, పాలు ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కాబట్టి పాల ప్యాకెట్లు దొరకటం లేదు. అంటే ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వెహికల్స్ని మూవ్ చేసే పెట్రోల్ లేదు కాబట్టి పాల ప్యాకెట్లకు స్కేర్సిటీ అని చెప్పేసి కృత్రిమంగా వీళ్ళే చెప్పి ఏవో 3-4 ప్యాకెట్లు హోల్డ్ అయి ఉన్నాయండి, వాళ్ళు ఎవరో 150 రూపాయలకి తీసుకెళ్తా ఉన్నారు ప్యాకెట్ అనగానే వీడు పాలు దొరకవేమో అనుకుని 150 ఇచ్చి కొనేస్తున్న అమాయకులు కూడా ఉన్నారు దేశంలో. ఇలా యుద్ధం పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ మీద ప్రభుత్వానికి ఏమాత్రము శ్రద్ధ లేదు ఇక్కడ. అలాంటిది వీళ్ళు ఇప్పుడు అమెరికా ఇచ్చినటువంటి వెసులుబాటును వినియోగించుకుని అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్తో నెగోషియేట్ చేసి స్టాక్ తెప్పించేసుకుని వీళ్ళు ఇబ్బంది లేకుండా ప్రజలని చూసుకుంటారు అనేటువంటి నమ్మకం చెక్కట్లా. ఇప్పుడేమీ గందరగోళం ఏం లేదు. వాళ్ళు వెళ్ళి స్ట్రైట్ అవే మాట్లాడి వాళ్ళ వ్యవహారాలు ఏమీ ఆగలేదు. ఇది గమనించాలి ముందు ప్రపంచం. ఇరాన్ బిజినెస్ క్లోజ్ చేయలేదు ఒకటి. రెండవది అమెరికా ఆయిల్ రిఫైనరీస్ మీద కానీ
అక్కడ చమురు ఉత్పత్తి చేసేటువంటి ఏ రకమైన కేంద్రాల మీద దాడులు చేయలే. అంటే ఇప్పుడు మన ఇండియా అంటే మన భారత్ రియలైజ్ అయిందా సార్? అంటే మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ అని చెప్పేసి ఇప్పుడు మరి ఇరాన్తో కూడా సత్సంబంధాలు కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు రియలైజ్ అయినట్టేనా సార్? మరి వీళ్ళు రియలైజ్ అవ్వరు అంటే దేశీయంగా వీళ్ళకి సమస్య ఉంది. ఇరాన్తో రిలేషను లేకపోతే ఇరాన్ గురించి పాజిటివ్గా మాట్లాడటం అనేది దేశీయంగా వీళ్ళు రెచ్చగొడుతున్నటువంటి ఇస్లామోఫోబియా అనేది ఇబ్బంది అవుతుందేమో. అంటే మెజారిటీ మతాన్ని వీళ్ళు నిరంతరం అభద్రతలో ఉంచటం అనేది చేస్తూ వస్తున్నారు. అది వదిలేస్తే ఇబ్బంది అవుతుందేమో అనేది వీళ్ళ ఉద్దేశం. అందుకనే ఖొమైనీ చనిపోయినప్పుడు కూడా వీళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం ఒక ప్రకటన చేయటం అనేది కనీసపు మానవత్వం అనిపించుకుంటుంది, అది కూడా చేయలే. పైగా వేరే దేశపు వ్యవహారంలో అగ్రరాజ్యం ఇలా జోక్యం చేసుకోవడం దుర్మార్గం అని ఒక ప్రకటన ఇవ్వటం తప్పేం కాదు. ఆ మాట అనడానికి కూడా వీళ్ళకి ధైర్యం సరిపోలేదు. ఏది ఈ 56 ఇంచీల ప్రధానమంత్రి గారికి. కాబట్టి ఈ కండిషన్లో ఉన్నవాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఇరాన్తో అసలు ఈ దౌత్య సంబంధాలు ఉన్నా లేకపోయినా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి నెగోషియేట్ చేసయ్యా మాకు ఇంత కావాలి అంటే వాళ్ళు అమ్మడానికి సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళకు మాత్రమే రైట్స్ ఉన్నాయి ఆ జలసంధి మీద. వాళ్ళతో ప్రాపర్గా డీల్ మాట్లాడుకుని ఆ నౌకలు బయటకు వచ్చాక ఇతర ప్రమాదాలు జరగకుండా మీరు క్లీన్ సేఫ్ ప్యాసేజ్ ఏర్పాటు చేసుకుని ఇతర దేశాలతో మాట్లాడుకుని మధ్యలో ఉన్నటువంటి ఇతర దేశాలతో జాగ్రత్తగా మాట్లాడుకుని దౌత్యపరమైనటువంటి చర్చలు జరిపి సరుకు తెచ్చుకోవడానికి వాళ్ళు అమ్ముతున్నారు. దుకాణం తెరిచి ఉంది అక్కడ. తెరిచి ఉన్నప్పుడు మీరు తెచ్చుకోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకోకుండా ఇక్కడ లాక్డౌన్ పెడతాను జనాలందరూ చచ్చిపోతారు ఇళ్లలో ఒక రకంగా ఈయన ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి గారి ఉద్దేశము, ఎన్డీఏ ప్రభుత్వ పెద్దల ఉద్దేశము మన జీవితాల్లోకి ఇంత సంక్షోభం రావడానికి కారణం ఇస్లాం అనేది వాళ్ళకి జీర్ణం కావాలని వీళ్ళ ఉద్దేశం. అందుకని రోజుకోసారి లాక్డౌన్ అంటున్నాడు ఆయన. ఈ లాక్డౌన్ మాట వెనకాల కుట్ర ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని ఈ దేశంలోనే అదే గ్యాస్ దొరక్క ఇక్కడ ముస్లింలు కూడా సఫర్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళ దుకాణాల్లో కూడా గ్యాస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇడ్లీలు అమ్ముతున్న కొట్లు ఉన్నాయి, వాళ్ళు బిర్యానీలు అమ్ముతున్నటువంటి దుకాణాలు ఉన్నాయి, ఇవన్నీ మూతపడుతున్నాయి. వాళ్ళు కూడా రేట్లు పెంచి అమ్ముకుని కస్టమర్లు రాక సరుకు రోడ్డు మీద పారేసుకుంటున్న పరిస్థితిలో ఉన్నారు. ఈయనేమో తెల్లారలేస్తే దీన్ని అడ్డం పెట్టుకుని ఏ రాజకీయ వ్యాపారం చేద్దామని చూస్తాడు ప్రధానమంత్రి గారు. ఎందుకు సార్ ఇంత పానిక్ సిచ్యువేషన్స్ ఇట్లా అవుతున్నాయని చెప్పేసి ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? అంటే జస్ట్ ఒక ముస్లిం వాళ్ళు ఇలా చేయడం వల్లనే ఇలా అవుతుంది, మనం ఇలా వాళ్ళని అంటే వ్యతిరేకించాలనా లేకపోతే ఏంటన్నా ఉద్దేశం ఏంటి అసలు? ఈయన ప్రధానమైన కార్యక్రమం ఇస్లామోఫోబియా, వాళ్ళు ప్రమాదకరం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడ మెజారిటీ మతంలో అభద్రత నింపాలి, మైనారిటీలను టెర్రరైజ్ చేయాలి, వాళ్ళని లొంగ తీసుకోవాలి. ఇది చెయ్యండి. ఇది చేస్తూనే వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ, అది కూడా గమనించాలి. ఇది చేసుకోండి, ఎవరు కాదంటలేదు. మీరు ఇప్పుడు ఏదో మీరు మనసులు మార్చుకుంటారో అంత గొప్ప మనుషులని ఎవరు అనుకోవడం లేదు. మీకు అక్కడ దుకాణం తెరిచింది, అమెరికా వెసులుబాటు కల్పించింది 15 రోజులు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడుకుని మీకు 6 నెలలకు సరిపడా తెచ్చి పెట్టుకుంటే జనాలు ఎడవరు కదా రోడ్ల మీదకి వచ్చి నువ్వు లాక్డౌన్ పెట్టి ఇళ్లలో చదవమని చెప్పడం ఏంటి? నీకు అవకాశం ఉన్నప్పుడు బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకోవాలంటే మీకు ధరలు ఎక్కువ అవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, అది అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. కానీ నేరుగా ఇరాన్ నుంచే తెచ్చుకోవడానికి వాళ్ళు తలుపులు తెరిచినప్పుడు వెళ్ళి తెచ్చేసుకుని సైలెంట్గా ఉండొచ్చు కదా. ఈ ఓవర్ స్టేట్మెంట్లు ఇవ్వకుండా, లాక్డౌన్లు, ఈ పిచ్చి మాటలు మాట్లాడకుండా జరగవలసింది జరిపితే నిజానికి ఇబ్బందికర పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా జనాల్ని ప్యానిక్ చేసి చేస్తున్నటువంటి గందరగోళమే. ఇప్పటికీ నిల్వలు ఉన్నాయి. టెన్షన్ పడకుండా బుక్ చేసి సైలెంట్గా ఉంటే, ఇంతకు ముందు ఈరోజు రాత్రి బుక్ చేసే పొద్దున్నే వాడు ఫోన్ చేసేవాడు, అయ్యా సిలిండర్ డెలివరీకి వచ్చింది అని. ఇప్పుడు 10 రోజుల తర్వాత రెస్పాండ్ అవుతున్నారు. 10 రోజులే గ్యాప్, అంతకుమించి ఏమీ టెన్షన్ లేదు, అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. అనవసరంగా ప్యానిక్ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసి వ్యాపారం చేస్తున్నారు అందరూ. అంటే యుద్ధాన్ని ఇప్పుడు పరిస్థితి ఎలా వస్తుందంటే
ఇంటి రెంట్లు కూడా పెరుగుతాయి అంటున్నారు. ఎందుకు అంటే పెంచాలి? ప్రతి ఓనర్కి కూడా వాళ్ళు పే చేసే చోట్ల అదనంగా పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆదాయ మార్గాల నుంచి ఎక్కువ ఆదాయం తీసుకోవాలనుకుంటారు కాబట్టి ప్రతి పోర్షన్కి యుద్ధం తాలూకా సెస్ వేసి ఒక 5,000 అదనంగా మాకు రెంట్ పే చేయండి అంటే వీళ్ళు ఎక్కడి నుంచి తేవాలి? అది వీళ్ళు పే చేసుకుంటూ ఉంటారు కదా. కాబట్టి దొంగతనాలు చేయాలి అంటే దొంగతనాల వైపు జనాల్ని డ్రైవ్ చేసే ప్రోగ్రామ్ ఇది.